గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి ఆన్లైన్లో ఎలా ఎంట్రీ చేయాలి, రీసెంట్లీ మనం బేస్లైన్ టెస్ట్ కంప్లీట్ చేశాం కాబట్టి ఆ బేస్లైన్ టెస్ట్కి సంబంధించి మార్కులు కాంపిటెన్సీస్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఎంత జరిగింది అనేది మనం ఎంట్రీ చేయాలి ఆన్లైన్లో. సో దానికోసం ముందుగా టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యూజర్ టైప్లో మీరు ఒకవేళ టీచర్ అయితే టీచర్ని క్లిక్ చేయాలి. ఎంటర్ ఎంప్లాయ్ ఐడి, మన ఎంప్లాయ్ ఐడి వచ్చేసి అక్కడ క్లిక్ చేసి లాగిన్ అని కొట్టగానే మన ఎంప్లాయ్ ఐడికి అటాచ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది పోతుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా సర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినటువంటి సర్ఫేస్లో మనం ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి ఎంట్రీ చేయాలి కాబట్టి ఎఫ్ఎల్ఎన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇలా వస్తుంది. ఈ స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా సర్ఫేస్ వస్తుంది. పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి చూడండి, ఆ డాట్స్ని క్లిక్ చేసి అసెస్మెంట్ అనేది దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇయర్ వచ్చేసి 2025-26, అసెస్మెంట్ టైప్ వచ్చేసి బేస్లైన్ టెస్ట్, క్లాస్ వచ్చేసి నేను 5th క్లాస్కి సంబంధించి ఎంట్రీ చేయాలనుకుంటాను కాబట్టి 5th క్లాస్, మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. మా స్కూల్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ నేను తెలుగుకు సంబంధించి ఎంట్రీ చేయాలనుకుంటాను కాబట్టి తెలుగు చేసిన తర్వాత ఇవ్వండి ఇలా వస్తుంది సర్ఫేస్. ఇప్పుడు అలుగొట్టు సందీప్ అనే పర్సన్ ఉన్నాడు, అతనికి సంబంధించి నేను ఎంట్రీ చేయాలి కాబట్టి ఓఆర్ఎఫ్ వచ్చేసి అతనిలో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంత దాన్ని క్లిక్ చేస్తే ఆ బాక్స్లో రైట్ మార్క్స్ వస్తుంది. ఒకవేళ చేయకపోతే తనలో ఇంకా ఇంప్రూవ్మెంట్ రాలే అన్నట్టు. ఆర్సి రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత డబ్ల్యూఆర్ రైటింగ్ రాలేదు కాబట్టి నేను ఎంట్రీ చేయలేదు. ఆర్ఏ సంధ్యారాణి, ఇగోండి నేను క్లిక్ చేయడంతో ఓఆర్ఎఫ్లో రైట్ మార్క్స్ వచ్చింది. ఆర్సి వచ్చేసి రైట్ మార్క్ వచ్చింది. డబ్ల్యూఆర్ వచ్చేసి రాలేదు కాబట్టి ఆ బాక్స్ అలానే వదిలేయడం జరిగింది. ఇలా మొత్తం ఆ క్లాస్కి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఎంతమంది ఉంటే అందరిది కూడా మనం వన్స్ ఒకసారి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే క్లిక్ చేయాలి ఆ బాక్స్లో, లేనట్లయితే వదిలిపెట్టేయాలి. అలా చివరికి సబ్మిట్ అనేది కొట్టడం అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది ఎంట్రీ చేశా కాబట్టి మీకు ఏర్పడట్లేదు, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ వ్యూ క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను తెలుగుకు సంబంధించింది కొట్టేశాను. అదేవిధంగా దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించింది ఇవ్వండి, ఇది ఇంగ్లీష్కి సంబంధించి పూర్తిగా సేమ్ ఓఆర్ఎఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఆ బాక్స్లో క్లిక్ చేయాలి. ఒకవేళ ఆర్సీలో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఆర్సీ మీన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే దాన్ని క్లిక్ చేయాలి, అలా రైట్ మార్క్స్ వస్తుంది. రైటింగ్లో ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే డబ్ల్యూఆర్ అనేది క్లిక్ చేయాలి అక్కడ బాక్స్లో. సో అలా స్కూల్కి సంబంధించిన స్ట్రెంత్ మొత్తం అంటే క్లాస్కి సంబంధించి ఎంత ఎన్రోల్మెంట్ ఉంటుందో అంతమందికి కూడా, అంటే ఆ రోజు ఎఫ్ఎల్ఎన్ ఎగ్జామ్ ఎంతమంది అయితే విద్యార్థులు రాస్తారో అందరి విద్యార్థులకు సంబంధించి మనం ఈ యాప్లో ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వ్యూ చూసుకోవచ్చు ఒకసారి. చివరికి మ్యాథ్స్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఎంట్రీ చేశాను. సేమ్ అందులో అడిషన్ అనేది వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే అడిషన్ కరెక్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అడిషన్ మీద క్లిక్ చేస్తే ఆ బాక్స్లో రైట్ మార్క్స్ వస్తుంది. దాని తర్వాత సబ్స్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్లో భట్టు భీమేశ్వరి లేదు కాబట్టి నేను క్లిక్ చేయలేదు. సో ఇలా ఎంట్రీ చేయడం అనేది ఉంటుంది మిత్రులారా. చివరికి సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది చేయడం.